హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ నాని ఛానల్. నీట్ 2025కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక రేపటి నుంచి కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. సో ఈ కరెక్షన్కి సంబంధించి కూడా చాలామంది ఫోన్ చేసి అన్న కరెక్షన్ వస్తుంది కదా, ఏమేమి ఎడిట్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఈ మెయిన్గా ఈ ఎస్ఎస్సి పర్సెంటేజ్ సర్టిఫికేటు, పాస్ సర్టిఫికేటు, ఆ కన్వర్షన్ సర్టిఫికేట్, ఇలా రకరకాలుగా డౌట్స్ ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. దానికి సంబంధించిన క్లారిఫికేషను ఈ వీడియోలో ఇస్తాను. ఇదివరకు కూడా ఇచ్చాను, మళ్ళీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చే ముందు వీడియోని అయితే లైక్ చేసే ప్రయత్నం చేయండి. నీట్ 2025కి సంబంధించి ఎవరికైతే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్నారో, కన్ఫర్మేషన్ ఫామ్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళందరికీ అడ్మిట్ కార్డులు వస్తాయండి. నో డౌట్. అట్లా అడ్మిట్ కార్డులు అందరికీ వచ్చేస్తాయి. ఎక్కడ కూడా ఫామ్స్ రిజెక్ట్ కావు. రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా 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 తక్కువ. కాబట్టి ఫస్ట్ మీరు ఆ టెన్షన్ నుంచి బయటకు వచ్చేసేయండి. ఇక మనకు ఫామ్స్ అయితే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారని చెప్పాను. సో ఏమేమి ఫీల్డ్స్ అవకాశం ఇచ్చారు అనేది మీకు ఇదివరకే ఆల్రెడీ ఒకసారి చెప్పాను. సో మళ్ళీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. దీంట్లో ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, లేదా వాళ్ళ క్వాలిఫికేషన్స్ కానీ అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అసలు ఇది అప్డేట్ చేయడం అవసరమా? అసలు అవసరమేం లేదండి. నిజానికి అది అప్డేట్ చేయకపోయినా, రాంగ్ ఎంటర్ చేసినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి అవకాశం ఉంది కదా. ఒకవేళ ఫాదర్ క్వాలిఫికేషన్, మదర్ క్వాలిఫికేషన్ కనుక ఏదైనా రాంగ్ ఎంటర్ చేస్తే అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ అప్డేట్ చేసుకోకపోవడం వల్ల ఏమైనా నష్టం అంటే ఎలాంటి నష్టం లేదు. ఓకే, నెక్స్ట్ ఇక క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. దాంట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, 10th క్లాస్ అండ్ 10+2, స్టేట్ ఎలిజిబిలిటీ, కేటగిరీ, సబ్ కేటగిరీ, పీడబ్ల్యూడి, కొంతమంది ఎన్సీసీ అడుగుతున్నారు, స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మనకు ఈ స్పెషల్ రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కౌన్సిలింగ్ అప్పుడు అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పీడబ్ల్యూడి కూడా ఎందుకు అడుగుతున్నారంటే ఆ ఫీజులో ఎగ్జామ్షన్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళ కోసమే పీడబ్ల్యూడి అడుగుతున్నారు. కాబట్టి సో మళ్ళీ ఎన్సీసీ ఎప్పుడు ఇస్తారన్నా, స్పోర్ట్స్ ఎప్పుడు వస్తారన్నా, దాన్ని స్టేట్ కౌన్సిలింగ్ సంబంధించి, కాబట్టి దాని గురించి టెన్షన్ లేదు. ఇక సబ్ కేటగిరీ అని చెప్పేసి అంటున్నారు. అన్న నేను ఓబీసీ, మరి ఇప్పుడు నేను బీసీఏ పెట్టుకోవచ్చా, బీసీడీ పెట్టుకోవచ్చా అంటే ఇది అప్లికేషన్లో కేవలం ఓపెన్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇవే ఉంటాయి. ఓబీసీ ఎన్సీఎల్ అని ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఓబీసీ ఉంటే ఓబీసీ పెట్టేసుకోండి. మరి ఇప్పుడు మనకు ఓబీసీ లేదు, మరి రేపు పొద్దున మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసినప్పుడు అప్పుడు బీసీఏ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. అప్పుడు బీసీఏ పెట్టుకోవచ్చు, మీకు ఎలిజిబుల్ ఉంటే ఎస్సీ పెట్టుకోవచ్చు, మీకు ఎలిజిబుల్ ఉంటే ఎస్టీ పెట్టుకోవచ్చు, ఎన్సీసీ పెట్టుకోవచ్చు, స్పోర్ట్స్ పెట్టుకోవచ్చు. ఇంకేమైనా అప్లికేబుల్ రిజర్వేషన్స్ అయితే ఆ స్టేట్కి సంబంధించిన రూల్స్ ప్రకారంగా అన్నీ అప్డేట్ చేసుకోవచ్చు అండి. మీ దాని గురించి టెన్షన్ లేదు. ఇప్పుడు ఇంటర్మీడియట్ మార్కులు కూడా కొంతమంది అన్న నేను 600కి ఎంటర్ చేశాను, 1000కి ఎంటర్ చేశాను, పర్సెంటేజ్ రాంగ్ ఎంటర్ చేశాను, ఎలాంటి ప్రాబ్లం లేదండి, ఏం ప్రాబ్లం లేదు. సో కాబట్టి మీ గురించి టెన్షన్ అయితే లేదు. సిగ్నేచర్ రీఅప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక క్వశ్చన్ ఏంటంటే, నీట్ ఇదివరకే మీరు ఏమైనా అటెంప్ట్ చేశారా, నీట్ ఎగ్జామ్ ఇదివరకు అటెంప్ట్ చేశారా అంటే 22లో, 23లో, 24లో అటెంప్ట్ చేశారనుకో, 3 అటెంప్ట్స్ వస్తాయి. మరి 25లో వాళ్ళు ఏం చేయాలంటే నోన పెట్టుకోవాలి. ఫస్ట్ టైమే మీరు అటెంప్ట్ చేస్తున్నారు అంటే 25లో ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళు, సో ఫస్ట్ టైం అయితే కనుక మీకు అవసరం ఏం లేదు. ఇదివరకు ఆల్రెడీ ఎగ్జామ్ రాసి ఉంటే, నీట్ ఎగ్జామ్ రాసి ఉంటే వాళ్ళు ఎన్నిసార్లు అయితే ఎగ్జామ్ రాస్తారో అన్ని అటెంప్ట్స్ రాయాల్సి వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక సిటీ ఎగ్జామినేషన్ సెంటర్, సో అది మీకు దగ్గరలో ఉన్నటువంటి సెంటర్ని బేస్ చేసుకొని అప్డేట్ చేసుకోండి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేది కూడా ఆ పేపర్ని కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ కోర్సు గురించి చాలా మందికి చాలా రకాల కన్ఫ్యూజన్ అవుతున్నారని. సో ఆల్మోస్ట్ ప్రతి యూట్యూబర్ కూడా మీకు చెప్పే ఉంటారు. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో అంటే 2025లో పాస్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వాలిఫికేషన్ కోడ్ 01 పెట్టేస్తారు. ఇక మిగతా వాళ్ళు 02 పెట్టామన్నా, 03 పెట్టామన్నా ఏం కాదు. 02 పెట్టిన ఏం కాదు, 03 పెట్టిన ఏం కాదు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి దాని గురించి టెన్షన్ ఏం పడకండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి పర్సెంటేజ్ గ్రేడ్ షీటు, కన్వర్షన్ షీట్ అడుగుతున్నారు. మీ దగ్గర ఏ సర్టిఫికేట్ అయితే ఉంటుందో ఆ సర్టిఫికేట్కి సంబంధించిన ప్రూఫ్ అప్లోడ్ చేయండి. బ్యాక్ సైడ్ కన్వర్షన్ సర్టిఫికేట్ ఉంటే బ్యాక్ సైడ్ అప్లోడ్ చేయండి. అన్న ఏం లేదు అంటే అదే సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి, పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకు సార్ అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో 10th క్లాస్ సర్టిఫికేట్ కేవలం నేము, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గానే యూజ్ అవుతుంది. 10th క్లాస్ సర్టిఫికేట్ 10th క్లాస్లో జస్ట్ పాస్ అయినా మీకు ఎలిజిబిలిటీయే.
10th క్లాస్లో 99% వచ్చినా మీకు ఎలిజిబిలిటీ. కాబట్టి దాని గురించి మళ్ళీ అన్న ఈ కన్వర్షన్ అడుగుతున్నారని చెప్పి టెన్షన్ పడకండి, దానివల్ల రిజెక్ట్ ఏం కాదు. సో కొంతమంది ఏం చేస్తారు, అదే సర్టిఫికేట్ 2 times అప్లోడ్ చేశారు. అవును, ఇప్పుడు తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏం చేసినాయి, ఇచ్చిందే 1 సర్టిఫికేట్, మరి ఎక్కడికి పోతాం అడిషనల్గా. కాబట్టి చాలామంది కూడా అదే సర్టిఫికేట్ని డబుల్ అప్లోడ్ చేస్తారు, దానివల్ల పెద్ద నష్టం ఏం లేదు, మీ ఇబ్బంది ఏం కాదు. ఇక నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వస్తే, ఇంటర్మీడియట్లో కూడా కొంతమంది 02 కోడ్ పెట్టామన్నా, మేము 03 పెట్టామన్నా, అలాంటిది కూడా ఏం లేదు. సో ఇంటర్మీడియట్లో మీకు ఏంటిది, మినిమం 50% ఆఫ్ మా పాస్ మార్క్స్ వచ్చినాయా లేదా అన్న పాయింట్ ఆఫ్ లో ఒకటి ఉంటుంది. 10th క్లాస్కి వచ్చేస్తే మట్టుకి 10th క్లాస్ ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా యూజ్ అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు వీటికి సంబంధించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మళ్ళీ చెప్తున్నానండి, ఎవరికైతే అమౌంట్ పే చేశారో, అంటే ఈ 1700 1800 అమౌంట్ ఏదైతే ఉందో కన్ఫర్మేషన్ పేజ్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా మీకు అడ్మిట్ కార్డులు వస్తాయి, దాని గురించి టెన్షన్ ఏం లేదు. ఇప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఈ డీటెయిల్స్ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్కి అప్లై చేసుకుంటాం, ఏపీకి అప్లై చేసుకుంటాం, తెలంగాణకు అప్లై చేస్తాము, వేరే స్టేట్లో మేనేజ్మెంట్కి అప్లై చేస్తాం. అక్కడ ఆయా స్టేట్లు మళ్ళీ ఏం చేస్తాయంటే మన 10th క్లాస్ డీటెయిల్స్, మన 10th క్లాస్ మెమో, ఇంటర్మీడియట్ మెమో, ఇవన్నీ కూడా మళ్ళీ అప్లోడ్ చేయమంటారు. సో అప్పటికి ఆ స్టేట్ గవర్నమెంట్లో కండక్ట్ చేసే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అప్పుడు మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవచ్చు, మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చు. అప్పుడు ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ పెట్టుకోవచ్చు, స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ పెట్టుకోవచ్చు, ఇంకేమైనా రిజర్వేషన్ రిలేటెడ్గా ఉంటే ఆ రిజర్వేషన్స్ అన్ని కూడా క్యాప్, అలాంటి రిజర్వేషన్స్ ఏ ఉన్నా కూడా మళ్ళీ మీ స్టేట్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈఎస్ఐ కోటా అని చెప్పేసి ఒక కోటా ఉంటుంది. ఆ ఈఎస్ఐ కోటా కూడా ఎప్పుడు అప్లై చేయాలంటే మనకు అడ్మిట్ కార్డులు వచ్చిన తర్వాత మీకు నేను చెప్తాను ఆ ప్రాసెస్ ఏంటి అనేది. కాబట్టి అది ఒక కోటా అనేది సెంట్రల్ సంబంధించింది. సో అంటే సెంట్రల్ ఇంకా కొన్ని ఉంటాయి, బిహెచ్యు, ఓపెన్ సీట్ కోటా, ఆల్ ఇండియా కోటా ఎలా అయితే ఉంటాయో దాంట్లో వీడియో చిల్డ్రన్స్ అని చెప్పేసి కొన్ని కోటాస్ ఉంటాయి. మ్యాక్సిమం వాటి అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉండదండి, చాలా తక్కువ కేసెస్ ఉంటాయి. ఇక అక్కడ పీడబ్ల్యూడీ లేదన్న, మరి మాకు ఇప్పుడు పీడబ్ల్యూడీ పెట్టలేదు, మేము మరి కౌన్సిలింగ్ టైంలో పీడబ్ల్యూడీకి అప్లికేబుల్ అంటే, సో సెంట్రల్లో ఉండే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అప్పుడు పీడబ్ల్యూడీకి సంబంధించినటువంటి వెరిఫికేషన్ సెంటర్స్ అన్ని కూడా ఎయిమ్స్లలో ఉంటే అక్కడ వెరిఫై చేసుకొని అక్కడ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ మనం కౌన్సిలింగ్ అప్పుడు ఆ పీడబ్ల్యూడీ కోటాకి అప్లై చేసుకున్న, అంటే అప్లికేబుల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి చేసింది ఏంటంటే కేవలం అప్లికేషన్ ఫామ్ ఒకటే ఫిల్ చేసాము. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది ఇదే క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరికైతే కన్ఫర్మేషన్ పేజ్ వచ్చిందో వాళ్ళందరికీ అడ్మిట్ కార్డులు వస్తాయి. 10th క్లాస్ మీరు ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారో నాకైతే తెలియదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ అప్లోడ్ చేసాము, ఫ్రంట్ సైడ్ అప్లోడ్ చేసాము, సిబిఎస్ఎస్, ఇలా చాలా రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి. కొంతమందికి పాస్ సర్టిఫికేట్ వేరే వచ్చింది, గ్రేడ్ షీట్ వేరే వచ్చింది. కాబట్టి ఆ 10th క్లాస్ అనేది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా యూజ్ అవుతుంది, మీ నేమ్ కరెక్షన్కి యూజ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఏ రికార్డ్ అయినా సరే మన 10th క్లాస్లో ఉన్న మెమో ప్రకారంగానే వెళ్ళిపోతామని. కాబట్టి అక్కడ నేమ్ ఎలా ఉంది మీ 10th క్లాస్లో, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంది మీ 10th క్లాస్లో అన్న పాయింట్ ఆఫ్లో ఆ మెమో యూజ్ అవుతుంది. ఇంటర్మీడియట్కి వస్తే మినిమం క్వాలిఫైడ్ మార్క్స్, అంటే మనకు ఓపెన్ కేటగిరీ అయితే కనుక మినిమం 50% ఆఫ్ మార్కులు ఉన్నాయా లేదా అన్న పాయింట్ ఆఫ్లో అది వ్యాలిడేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇంతే, దాని మించి పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో దాంట్లో ఇంటర్మీడియట్లో 99.9 వచ్చినా మనకు దీంట్లో మన రిజర్వేషన్ ఉందంటే ఏం లేదు. దీంట్లో మరి 75 వచ్చింది, 60 వచ్చింది అన్న, నేను ఒక 2% రాంగ్ ఎంటర్ చేశాను, ఒక 5% ఎక్కువ ఎంటర్ చేశాను, దానివల్ల ఏమైనా నష్టం అంటే ఎలాంటి నష్టం అయితే లేదు. కాబట్టి దాని గురించి టెన్షన్ పడకండి. ఫస్ట్ ఎగ్జామ్ మీద బాగా ఫోకస్ చేయండి, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ లెవెల్ ఏ లెవెల్లో పెరుగుతున్నాయి అనేది అర్థం కావట్లేదు. ప్రతి ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ దాదాపుగా 50-60 మార్క్స్ డిఫరెన్స్ అయితే వచ్చింది. కాబట్టి ఆ లెవెల్ కాంపిటీషన్ పెరిగినప్పుడు మీరు ఆ కాంపిటీషన్ లెవెల్ని స్పిరిట్ తీసుకొని ఎక్కువ చదువుకునే ప్రయత్నం చేయండి. అప్లికేషన్ ఫామ్తో పెద్ద ఇబ్బంది ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి అన్న ఐ డౌన్లోడెడ్ కన్ఫర్మేషన్ ఫామ్ అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంతమంది కన్ఫర్మేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్నారు. కొంతమంది కోచింగ్ సెంటర్లో మేము ఆల్రెడీ అప్లై చేసాం సార్ అక్కడ ఇక్కడ అనొచ్చు. సో వాళ్ళని కూడా అడగండి, సార్ కన్ఫర్మేషన్ ఫామ్ డౌన్లోడ్ అంటే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేశారా లేదా, అప్లికేషన్ ఫామ్ తెప్పించుకోండి. ఎందుకంటే ఇది అప్లికేషన్ ఫామ్ మనకు ప్రతిరోజు కూడా ఎడిట్ చేసుకునే అవకాశం ఇచ్చారు, అంటే అంటిల్ ఫైనల్ సబ్మిషన్ వరకు. ఎందుకు ఒక రోజు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసాం, ఒకరోజు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అప్లోడ్ చేసాం, ఒకరోజు పేమెంట్ చేసాం. కాబట్టి ఆ కన్ఫర్మేషన్ అంతా అయిపోయిన తర్వాతనే కన్ఫర్మేషన్ ఫామ్ అనేది వస్తుంది. మరి ఆ ఫాము మీ దగ్గర ఎవరైతే కోచింగ్ సెంటర్ వెళ్ళారో పిల్లలు వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారో లేదా ఆ ఫామ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక ఎడిట్ ఆప్షన్ గురించి పెద్ద టెన్షన్ ఏం లేదు,
లాగిన్ చేయండి. అక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏదైనా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉంటే చేయండి. ఇక నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అదేవిధంగా రాంగ్ ఎంటర్ చేసామని కొంతమంది అనుకున్నారు. కాబట్టి నెంబర్ ఆఫ్ అటెంప్ట్ కరెక్షన్ చేసుకోవడానికి ఉంది. ఒకవేళ కరెక్షన్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లం అంటే పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకున్న ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే జస్ట్ వెరీ సింపుల్ అండి. నా దగ్గరనే డేటాబేస్ ఉంది, NTA1కి తెలియదా ఎన్నిసార్లు అటెంప్ట్ చేసామనేది. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో దాని గురించి పెద్ద టెన్షన్ ఏం లేదు. ఫోకస్ అంతా ఎగ్జామ్ మీద చేయండి. మ్యాక్సిమం అందరికి అడ్మిట్ కార్డులు వస్తాయండి, ఎక్కడ కూడా ఇబ్బంది ఏమి ఉండదు. నీట్ కాంపిటీషన్ లెవెల్ ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. మరి గడిచిన 4-5 సంవత్సరాల ఏ ఇయర్లో ఎంత కాంపిటీషన్ ఉంది, ఎంతమంది అప్లై చేశారు, దాంట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, క్వాలిఫై అయిన లిస్ట్ ఎక్కడ ఉంది, ఆ లిస్ట్లో ఎవరికి సీట్లు వచ్చింది, రౌండ్ 1 ఎవరికి వచ్చింది, రౌండ్ 2 ఎవరికి వచ్చింది, స్టేట్లో సీట్ వచ్చి ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరు, స్టేట్ ఏ క్యాట్లో సీట్ వచ్చి బి క్యాట్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరు, రౌండ్ 1 నుంచి వెళ్ళి అప్ టు రౌండ్ 3, రౌండ్ 4 వరకు ఎవ్రీ ఇయర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, వాళ్ళ నేమ్, వాళ్ళ ఆల్ ఇండియా ర్యాంక్, వాళ్ళ క్యాస్ట్ ర్యాంక్, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ ఇన్ డెప్త్గా గత 4 సంవత్సరాలుగా మీకు ఎప్పటికప్పటికి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నా. నేను అందించడం కాదు, మీరే ఒక 10 మందికి చెప్పేంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. jaypalanడి.com ఆ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో అప్లికేషన్ గురించి టెన్షన్ అయితే లేదు. అప్లికేషన్ ఎవరైతే కన్ఫర్మేషన్ చేసుకున్నా వాళ్ళందరికీ కూడా అడ్మిట్ కార్డులు వస్తే దానికి పెద్ద ఇబ్బంది ఏం పడకండి. రైట్. సో ఇది మొత్తం మీద అయితే నీట్కి సంబంధించినటువంటి అప్డేట్. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి jaypalanడి.com సంబంధించినటువంటి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని 21 నుంచి 24కి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని చేశాను. రానున్న 25కి సంబంధించిన రిపోర్ట్స్ ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా వాటికి సంబంధించి ఇన్డెప్త్గా అనాలిటిక్స్ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. రౌండ్ 1 కానీ రౌండ్ 2 కానీ రిజల్ట్స్ వచ్చిందాక ఏదైనా సరే A to Z ఇన్ఫర్మేషన్ చాలా ట్రాన్స్పరెంట్గా మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో దాని నుంచి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మెంటరింగ్ అంటున్నారు, చాలా మంది కన్సల్టెన్సీలు కూడా కాంటాక్ట్ అవుతున్నారు. అంతకు మించినటువంటి రిపోర్ట్స్ ఒక్కసారి సైట్ ఓపెన్ చేసి తెలుస్తుంది. ఒక్కసారి మన ప్రీవియస్ వీడియోలు చూడండి, ఎన్ని లైవ్ సెషన్స్, ఆ కౌన్సిలింగ్ కూడా ఎన్ని లైవ్ సెషన్స్ కండక్ట్ చేశాను, ఎంతమందితో మాట్లాడాను, ఎన్ని రకాల రిపోర్ట్స్ ఇచ్చాను, ఒకసారి ప్రీవియస్ వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతే. మీకు నిజంగా నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.